విజయవాడ కానూరులో మద్యం దుకాణం దగ్గర మహిళా సంఘాల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. తాను మద్యం షాప్ను మూసేస్తానని, కానీ ఎదురుగా ఉన్న మరో వైన్ షాప్ను బంద్ చేయించాలని దుకాణం యజమాని చక్రవర్తి ఆందోళనకారులను కోరాడు. ఎదురుగా ఉన్న ఖుషీ వైన్స్ దగ్గర చక్రవర్తి తన అనుచరులతో కలిసి బైఠాయించాడు. తన మద్యం షాప్ను బంద్ చేయాలని జరుగుతున్న ఆందోళనల వెనుక కుట్ర ఉందని ఆరోపించాడు చక్రవర్తి. ఎదురుగా ఉన్న వైన్ షాప్ను బంద్ చేస్తే తాను కూడా బంద్ చేస్తానని ఆయన అంటున్నాడు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దని డిమాండ్ చేస్తూ ఏపీలో మహిళల ఆందోళనలు ఉధృతమయ్యాయి. సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఏర్పాటు చేసిన వైన్ షాప్లను మూసేయాలని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలోని కానూరు దగ్గర వైన్ షాప్ను మూసేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో షాప్ నిర్వాహకులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. హైవేల పక్కన ఉన్న బార్లు, వైన్ షాప్ల లైసెన్స్ గడువు ముగిసిపోయింది. కొత్త పాలసీ ప్రకారం హైవేకు 500 మీటర్ల దూరంలో మద్యం షాప్లను, బార్లను ఏర్పాటు చేసుకోవాలి. అయితే అనుమతి లేకుండా పాత దుకాణాల వెనుక వైపు మద్యాన్ని విక్రయిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కొంతమంది వ్యాపారులు జనావాసాల మధ్య కొత్తగా మద్యం షాప్లను ఏర్పాటు చేస్తున్నారు. రండి